ఇయర్. హలో హలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు. ఈ రోజు జాన్ ఫస్ట్ అన్నమాట. సో మేము జాన్ ఫస్ట్ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అనంతగిరి హిల్స్ కి వెళ్తున్నాము. ఇక్కడ మేము హైదరాబాద్ లోనే ఓన్లీ కజిన్స్ ఆడికి ఉన్నాము. సో ఇక్కడ మేము 7 సీటర్ ఒక వెహికల్ తీసుకొని అందరం ఒకటే వెహికల్ వెళ్తున్నాం అనమాట. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. నమస్తే. అందరు బాగున్నారా? బాగా ప్రాక్టీస్ అవుతుంది. సార్ వాళ్ళు దొంగ పెడుతుండ్రు. సో గైస్ చూసారు కదా నిన్న 31st నైట్ మేము ఏమేమి చేసినామో. సో కేక్ అంతా ప్రిపేర్ చేసినాము. ఇంకా నైట్ అపార్ట్మెంట్ లో ఇంకా పార్టీ జరిగింది అనమాట. సో పార్టీ జరిగిన తర్వాత ఈ రోజు నెక్స్ట్ డే మేము అనంతగిరి హిల్స్ కి వెళ్తున్నాము. గైస్ అనంతగిరి హిల్స్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది. సో మనకి హైదరాబాద్ నుంచి రావడానికి 100 కిలోమీటర్స్ పడుతుంది అనమాట. సో మెయిన్ గా అక్కడ అనంతగిరి టెంపుల్ ఉంది. సో అనంతగిరి టెంపుల్ నుంచి 0.5 కిలోమీటర్స్ ఉంటది అనమాట. మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మొత్తం వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇంకా నాగసముద్రం లేక్ కూడా ఉంటది అనమాట మనకు చూడడానికి. సో చాలా బాగుంటుంది. చిన్ని ఏం తింటున్నావు? జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు. అరటికాయలు. అనంతగిరి హిల్స్ తెలంగాణలోనే చాలా డెన్స్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడే మూసీ నది అనేది స్టార్ట్ అయింది. సో మూసీ నది అనేది బర్త్ ప్లేస్ అన్నమాట ఇక్కడ. సో అదే 5 కిలోమీటర్స్ హైదరాబాద్ వరకు వెళ్తుంది అనమాట రివర్ అనేది. ఇంకా ఇక్కడ హిల్స్ దగ్గర చాలా మంది నైట్ అవుట్ చేస్తారనమాట క్యాంప్ ఫైర్ పెట్టుకొని. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ చూసి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇప్పుడు మేము ఇక్కడ హైవే వెళ్ళే రూట్ లో ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆగినాం అనమాట. సో ఇక్కడ టీ బ్రేక్ తీసుకున్నాము. సో గైస్ ఇప్పుడు మేము చాయ్ తాగడానికే టీ బ్రేక్ తీసుకున్నాము. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము స్టార్ట్ అయిపోతాము అనంతగిరి హిల్స్ కి. గైస్ ఈరోజు ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు అనమాట. ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉన్నారు. సో సింగర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇండియన్ ఐడల్ కి వీళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేయండి. ఇప్పుడే అందరూ టీ బ్రేక్ తీసుకున్నందుకు చాలా ఎనర్జెటిక్ ఉన్నారనమాట అందరూ. సో మేము నాన్ స్టాప్ గా పాటలు పాడుకుంటూనే వెళ్ళినాం అనమాట మన లొకేషన్ రీచ్ అయ్యేంత వరకు. గాయమేదో చలంగమాని పోయి మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కమీని నీటి దారిలో నా కరకు.
ఊర్వశి నీలో నిషా నా సారాన్ని అందే ఇంగ్లీషు ముద్దియవే చలనం కాదు చరణం ఇది తిరిగి పాడండి ఇది తిరిగి పాడదు అభిషేకం వద్దులే ముందు నుంచే తిరిగి పాడంటే అన్న వద్దులే ముందు నుంచే పాడుతులే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల గుమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ తాకొద్దంటే చినుకులాల పోసింది వాటితోని పోలిక నీకేవా అవి బ్రతుకున్నప్పుడు తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేను వస్తానమ్మా నేను పొందేతందుకు పుట్టానే గమ్మ నువ్వు అందకపోతే హృదయ జన్మ ఎగరండి మేరే దిల్లే మేరే జాన్లే ఇది చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయా చేసి అంతలోనే మౌన మేలనే యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జబిల్లి అందిన కరగని వదిలో చెప్పను చెప్పదు చెప్పను చెప్పదు చెప్పను చెప్పదు వంక తిప్పను తిప్పదు డొంక చేతుల్లో చికా మోగుతాది డంక ఇప్పను ఇక్కదు డంక ఏనాడు పడ్డదంట నీకు నాకు లింకా నువ్వుకుంటుంటా వండుకుంటే కుంక ఎక్కువ ఉంటే అక్కడ నేనుంటా ఎప్పుడు నీ వెనకే జోసే జోసే జోరు జోరు జోర్సే బర్సే బార్సే బార్ బార్ బార్సే జోసే జోసే జోరు జోరు జోర్సే బర్సే బార్సే బార్ బార్ బార్సే ఇయాల మంగళవారం సే బార్ బార్ బార్సే జీ సా జీ సహా పై నీ చుట్టూ మొడత పంజరమై నీ సిగ్గు కోస్తా కొడవలినై ఇన్ని మలిపిస్తా సన్వానై సభా ఉప్పెనలే ముంచుకు వస్తున్నా నిలవచనమైన పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ప్రేమ పుట్టి నీ పైన లెన్స్ పెట్టి నిద్రేపోనందే నా కన్ను నా ఫోకస్ నీ మీటే మారేలా ఏమాయో చేసావే శాంతి శాంతి అనిపించావే నా చుట్టూ లోకం నీ రూపం నన్ను వదిలిపోనందే పడిపోయింది ఉన్నట్టుండే క్రేజీగా ఉందే చాలు ఏదో చేసేసావే శాంతి శాంతి అనిపించావే కలెక్ట్ సెట్ అయింది మాన్సకు ఒక్కటే కనిపిస్తుంది నువ్వు కనిపిస్తున్నావు వైశాఖ కనిపిస్తుంది అందరు కనిపిస్తుంది నువ్వు చూసేది మొత్తం అబద్ధం.
నువ్వు చదివిందంతా అబద్ధం. ఇది నిజం, ఇది రియలైజేషన్. సో గైస్ ఈరోజు నైట్ అయింది. సో నైట్ లేట్ అయింది కాబట్టి అలో చేయలేదు. సో మేము ఇక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము, ఇంకా పెట్టుకుంటున్నాము. ఇంకా ఫుడ్ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఇదే ప్లేస్లో బయట తింటున్నాము. బయట అన్న క్యాంప్ ఫైర్కి అరేంజ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ తినేసి ఇక్కడే పడుకొని రేపు వ్యూ పాయింట్కి వెళ్తాము. ఏ ఎందుకు రోటీస్ ఇంకా ఇట్లా తీసుకొని తింటే అయిపోతుంది. రోటీతోనే కర్రీ తీసుకొని తినండి, ప్లేట్లో వేసుకోండి. కాదు పన్నీర్ తినేటోళ్ళు గైస్ ఇందాక కూర్చొని తిన్న ప్లేస్ దగ్గర అక్కడే తినేసి పడుకుందాం అనుకున్నాం. కాకపోతే అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ పడుకోవడం అలౌ లేదు, సో వేరే ప్లేస్కి వెళ్ళండి అని అన్నారు కాబట్టి సో మేము అక్కడ నుంచి మూవ్ అయినాము. కొంచెం దూరంలో రిసార్ట్ వచ్చింది, అక్కడ పడుకుందాం అనుకున్నాము. రిసార్ట్ గేట్ బయట కార్ లోనే జస్ట్ ఇట్లా అడ్జస్ట్ అయి పడుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు సో ఎలాగో పెట్రోల్ లేదని మేము పెట్రోల్ బంక్ వెళ్ళే దారిలో ఇంకా ఇక్కడ ప్లేస్ దొరికింది, ఒక చాయ్ డాబా దొరికింది అనమాట. సో చాయ్ డాబా బ్యాక్ సైడ్ మేము ఇట్లా పార్కింగ్ చేసుకొని కార్ పార్క్ చేసుకొని ఇలా పడుకుంటున్నాం అనమాట. ఇది గైస్ ఎక్కడ నుంచి తీసుకుంటావు? హలో కార్ లైట్స్ కూడా ఆఫ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మేము పడుకునే టైం వచ్చేసింది. వావ్ సూపర్ వ్యూ. సో గైస్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మేము ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి వచ్చినాం అనమాట. సన్ రైజ్ అయిపోయింది, ఇంకా సన్ రైజే కాలేదురా. అవును చూడండి గైస్, ఇక్కడ మేము ఎన్నోసార్లు వచ్చినట్టు చాలా బాగా కాన్ఫిడెన్స్ గా వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ అటు నుంచి వచ్చే వాళ్ళకి మేము డైరెక్షన్స్ ఇస్తున్నాం. మళ్ళీ వేరే రూట్ నుంచి వచ్చే వాళ్ళందరూ కిందికి దిగుతున్నారు, మేము పైకి ఎక్కుతున్నాము. సో మళ్ళీ మాకు డౌట్ వచ్చి అక్కడ నుంచి అక్కడ వేరే వాళ్ళు వస్తుంటే మేము అడిగినాం అనమాట. సో కిందనే ఉంది లొకేషన్, మేము కార్ పార్క్ చేసిన దగ్గరే. సో మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం కిందికి. ఇప్పుడైతే మళ్ళీ పైకి ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ ఎక్కాలి. 1.5 కిలోమీటర్స్ అంట. కదులుతుంది ఫోన్. వావ్ షూస్ బాగున్నాయి మాస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. చూడండి గైస్, డబుల్ పని ఇవిడ ఆల్రెడీ ఏం కనిపిస్తలేదు. సీదు బాబు చూసుకో, పట్టుకో వైష్ణవ్, నన్ను కింద పడిపోతే. ఏంటి ఆ లుక్, స్టైల్ మారింది, నా నడక మారింది, రూట్ మారింది, మన ఫేటు మారింది. పెడతా ఏంది అదా వ్యూ పాయింట్. బ్రదర్ బ్రదర్స్ ప్లీజ్ మమ్మల్ని కూడా ఎత్తుకోపోండి. ఎత్తుకునేటట్టు ఉంటే ఎత్తుకోపోతారు, ఇలా ఉంటే కింద పడ. అయ్యో వద్దమ్మా, కింద పడ్డావా? ఒక డ్రామాలో ఒకటి నడుస్తుంది. ఇదేంట్రా సైకిల్ సైడ్ కి వెళ్తుంది? ఇవన్నీ పెడతా. సాయి పల్లవి యా. సో గైస్ ఇది జపాన్ పార్క్ అన్నమాట. కట్టలే ఇంకా మా సిద్ధుగాడి కోసం కడుతున్నారు. కానీ ఇంటి దగ్గర ఉంది, అది కూడా చేయదు. అమ్మ కష్టపడుతున్నాడు కేజీఎఫ్. నిన్ననే 2 చాప్టర్లు చూస్తున్నా గైస్. ఇటు చూసిందే చదువుతాడు. ఎగ్జామ్స్ కూడా అట్లనే రాయొచ్చు కదరా, చదివిందే చదవచ్చు కదా. చూడండి గైస్ అక్కడ వెళ్తున్నారు కదా, వాళ్ళందరూ వ్యూ పాయింట్కి వెళ్తున్నారు.
నెక్స్ట్ ఇయర్ మా బాబీ ఎమ్మెల్యేగా పోటీ పడుతుంది. ఇంకా మా వాళ్ళు కొంతమంది ఆడున్నారు, ఇంకా ఇద్దరు వెనకాల ఉన్నారు. వా సార్ జీవా, ప్రొఫెషనల్స్ కూడా ఎట్లా చేయాలి? చేసావారా? చూడండి చాలా జాగ్రత్త దిగాలి. దుంగరా ఎక్కడి వాడు పోయినట్టున్నాడు. చిని చూసుకో, వెళ్ళు విషయం లేకపోతే నన్ను తీస్తావు. నువ్వు పడాలిగా బాబీ, పడాలంటే కింద పడాలి కాదు, పడాలి క్యామ్లో. ఏ చెప్పలేసుకో, స్లిప్ అయితే అక్కడ డబ్బా అంటే కింద. జరగండి ఎక్కడ జరుగు ఇంకా పాప. జూమ్ బావా. పాయింట్ అనమాట. సో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంక కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో గైస్ ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర చూడడానికి వెళ్తున్నాం. సో వాటర్ ఫ్లో అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ కాకపోతే ఇక్కడ నుంచి ఇటే రిటర్న్ వెళ్ళిపోతాము. ఈరోజు సై మూవీ రిలీజ్. జారి కింద పడచ్చు, నువ్వు ఫోన్ తీయచ్చు. ఓకే
ఇది ఒక పెద్ద సమస్య వచ్చింది. అమ్మా ఇదేం ఆనందం సార్, పక్కన వాళ్ళు కింద పడితే నవ్వడం. ఎవరో అనంతగిరి హిల్స్ వెళ్తే మంచిగా ఉంటుంది అన్నారు, నరికేయాలని. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ వైషు? ఎలా ఉంది వ్యూ పాయింట్? నాకైతే నచ్చింది గైస్. ఇలా ట్రెక్కింగ్ వెళ్ళి ఇక జారి పడితే మోసుకుపోలేము మేము. మీరందరు కోరుకుంటున్నారు కదరా. అది డక్ ఇట్లా వెళ్తా చూడు వైషు, డక్ మెల్లగా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఫుల్ హ్యాపీ సార్. నీకు భలే హ్యాపీగా ఉన్నది కదరా. నాకు భలే హ్యాపీ. నేనేం పడపా, అయినా మనకి ఏడుకోయాలి. మంజుమిల్ బాయ్స్ ఉన్నారు లైన్ గా అందరు. చింగ్ చింగ్ మెల్ల మెల్ల మెల్ల. జారు గైస్ ఇదే వాటర్ ఫాల్ అనమాట. కాకపోతే వాటర్ ఫ్లో లేదు, అందుకని మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం రిటర్న్. లేట్ రియాక్షన్. చలో ఓకే, వచ్చినావు పో. ఇంకా ఇక్కడ పార్కింగ్ దగ్గర పూల తోట ఉందన్నమాట. ఇంకా ప్లీజ్ గైస్ ఏది కనిపించినా అది తీసుకురాకండి, ఎందుకంటే ఇక్కడ మాకు పెద్ద సొరకాయ దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అయినాము. కాకపోతే అది తెంచినాక తెలిసిందనమాట, అది జస్ట్ దాంట్లో ఉన్న సీడ్స్ కోసము అక్కడ పెంచుతున్నారని. ఏ దొంగ న్యూ ఇయర్ డే టు సెకండ్ డే అనమాట. ఇలా జరిగింది. సో అనంతగిరి హిల్స్, సో నిన్న నైట్ మొత్తం పార్టీ చూసినారు కదా. సో సెలబ్రేషన్స్ మొత్తం అట్లా జరిగింది. ఇది ఒక మెమొరబుల్గా ఉండాలని ఈరోజు ఇక్కడికి వచ్చినాం గైస్. సో ఈ రోజుతో మా ట్రెక్కింగ్ ఓవర్ అనమాట. ఇంకా ట్రెక్ హిల్స్ ట్రిప్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. Dinakina do, da, dinakina do, da, dinakina do, da, dinakina do.